ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం జీవితంలో ఆపదలు, అనర్థాలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు ఇలాంటివి రాకుండా ఉండాలని ప్రతి వాళ్ళం ప్రయత్నం చేస్తాం. అందరం ప్రయత్నం చేస్తాం. కానీ తంత్రంలో మనకి చిరంజీవులు అంటాం, సప్త చిరంజీవులు అంటాం. అంటే ఈ సప్త చిరంజీవులు చాలా వరకు మనలాంటి వారికి రక్షణ కల్పించడం కోసం ఈ ప్రకృతిలో ఉన్నారని శాస్త్రం చెప్తుంది. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఇలా మనం సప్త చిరంజీవులుగా చెప్తాం. అందులో హనుమంతుడి పేరు ఒకటి. కానీ ఈ అంటే అమరత్వం పొందిన ఈ దేవతాశక్తులు, అంటే అమరత్వం పొందడం అంటే చిరంజీవి అంటే అమరత్వం పొందినట్టు, వారికి సహజంగా వారికి ఎప్పుడు మరణం కావాలంటే అప్పుడు వస్తుంది. వీళ్ళందరూ కూడా బలమది. అయితే ఈ దేవతలందరూ కూడా మనకి మన వెంట ఉండి ఎప్పుడు రక్షణగా ఉండాలంటే గురువు ద్వారా వచ్చిన ఒక గురు మంత్రాన్ని తెలుసుకుందాం. ఇది గురువుపదేశం అవసరం లేదు, నామాన్ని తలుచుకుంటే చాలు. అందులో గురువులకు గురువు, నవనాథులకు ఒక గురువు, అత్యంత జ్ఞానాన్ని ఉపదేశించే గురువు దత్తాత్రేయుడు. ఎవరైనా సరే దత్తాత్రేయుడిని ఆరాధించేవారు నా ఫాలోవర్స్ ఉంటే ఖచ్చితంగా ఆయన నామాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఆయన్ని ఆరాధించే వారికి ఆధ్యాత్మిక మార్గంలో వారికి ఎటువంటి జ్ఞానం కావాలి, ఎటువంటి పని జరగాలనేది స్వామివారు అలా చేతిలో పెడతాడు ధ్యానిస్తే. మనం ఈ మంత్రం దత్తాత్రేయుని యొక్క మూల మంత్రం లాంటిదే, అది గుర్తుంచుకోవాలి. ముందు ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా దినచర్యలో ఒక భాగంగా చేసుకొని ఈ నామాన్ని కనుక మీరు అనుకుంటూ ఉంటే స్వయం కృషితో, అంటే కష్టపడి అలాగే మీరు పైకి రావడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు మీకు ప్రతి విషయంలో కూడా మీ వెనకనే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, మంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. మనసు అద్భుతంగా ఉంటుంది. దీనికి గురు మంత్రంలాగా కూడా మనం జపించవచ్చు. మంత్రం వచ్చేసి ఓం చిరంజీవినే నమః, ఓం చిరంజీవినే నమః. ఈ మంత్రాన్ని జపించండి, మీకు అత్యంత అద్భుతమైన